సిమెంట్ ప్రొడక్షన్ కాస్ట్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రైట్ చార్ట్ 26% ఉన్నది, 25 to 30% ఉన్నది. సో ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చే వరకు కన్సంప్షన్ సౌత్ లో ఎక్కువ సిమెంటు, కోలు ఆదిలాబాద్ దగ్గర ఉంది. అంటే ఒకటి రా మెటీరియల్, ప్రొడక్షన్ సెంటర్, కన్సంప్షన్ సెంటర్, ఈ మూడింటిని ఇంటగ్రేట్ చేస్తోంది ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ. అంటే సౌత్ లో మీకు దేశంలో ఉండే సిమెంట్ ప్రొడక్షన్ లో 32% సౌత్ లోనే ఉంది. మీకు ఈస్టర్న్ ఇండియాలో మీకు ప్రొడక్షన్ తక్కువ, కన్సంప్షన్ ఎక్కువ ఉంది. సో మనకి ఈస్టర్న్ ఇండియా కూడా సమీపంలో ఉంటుంది కంపారిటివ్లీ. అందువల్ల ఇటు ఫ్రైట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, లైమ్ స్టోన్ అవైలబుల్ గా ఉంది, పవర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కనుక ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్ చేస్తే చాలా సులభంగా ప్రొడక్షన్ చేసే అవకాశం ఉంది. అందువల్ల దేశంలోమో 280 kgs పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ సిమెంట్ ఉంటే ప్రపంచంలో 500 kgs ఉంది. అందువల్ల మన దేశంలో సిమెంట్ అవసరం ఉంది, సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇవాళ దేశ జీడిపి 7 to 8% పెరుగుతుంటే సిమెంట్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్, సిమెంట్ ఇండస్ట్రీ గ్రోత్ రేటు జీడిపి కన్నా 1.08 టైమ్స్ ఉంది. అంటే 8.6, 8.9% ఉంది. మీకు ఏప్రిల్ టు జులై 2026, నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్ డేటా చెప్తున్నాను. ఏప్రిల్ టు జులై, ఈ ఫస్ట్ 4 months ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్, సిమెంట్ ఇండస్ట్రీ గ్రోత్ 8.9% ఉంది, 8.6% ఉంది, అరౌండ్ 8.6 to 8.9. మరి ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏమో 6.7% ఉంది. అంటే జీడిపి గ్రోత్ రేట్ కన్నా కూడా ఇండియాలో సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది. మరి సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది. నేను 2 డేటా పాయింట్స్ చెప్పాను. పర్ క్యాపిటా కన్సంప్షన్ ఏమో 280 kgs ఉంది, గ్లోబల్ 500 ఉంది. జీడిపి 6.7% ఉంటే మీకు 8.9% సిమెంట్ గ్రోత్ రేట్ ఉంది. అందువల్ల ఇంత డిమాండ్ ఉంది. ఆదిలాబాద్ ప్లాంట్ కు ఫ్రైట్ కానీ, రా మెటీరియల్ కాస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, పవర్ కానీ, 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు కావలసినటువంటి కాస్ట్ లో ముఖ్యమైన రా మెటీరియల్ ఇక్కడే ఉంది, పవర్ ఇక్కడే ఉంది, ఫ్రైట్ కూడా కోల్ దగ్గరలో ఉంది, కన్సంప్షన్ డిమాండ్ కూడా సౌత్ లెక్క ఉంది. ఇక మరి మీకు ఏం ప్రాబ్లం ఆదిలాబాద్ లో సిమెంట్ ప్లాంట్ తెరిపించాలంటే? లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరాని. ఇప్పుడు నేను చెప్పిన డేటా తప్పుంటే చెప్పమండి. నేను ఆదిలాబాద్ లో పుట్టినోండి, అందుకొరకు నాకు సిమెంట్ ప్లాంట్ ఇవ్వండి అని అంటలేను. నువ్వు ఉడితే సిమెంట్ ప్లాంట్ ఇవ్వాలని అంటాడు. నేనేమి ఆదిలాబాద్ సెంటిమెంట్ అని అంటలేను. ఈవెన్ 2017లో హన్స్రాజ్ గంగారాం వచ్చి సిమెంట్ ప్లాంట్ తెరిపిస్తానని ప్రామిస్ చేశారు. అమిత్ షా ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభల్లో సిమెంట్ ప్లాంట్ తెరిపిస్తానని మాట ఇచ్చారని కూడా అంటలేదు. ఎందుకంటే అది తప్పించుకోవడానికి సులభం. ఇట్లాంటి హామీలు దేశంలో చాలా మంది చాలాసార్లు ఇస్తారు, పట్టించుకోరు. అందువల్ల అది డిమాండ్ కాదు. డిమాండ్ ఏంటి? ఐఎమ్ సింప్లీ టాకింగ్ అబౌట్ టెక్నో ఎకనామిక్స్ ఆఫ్ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ ఉంది. ఇక సిమెంట్ ప్లాంట్ కొత్తగా పెట్టాలంటే అయ్యేటువంటి క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40% అండ్ ఎబో ఇవాళ ల్యాండ్కే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ చట్టం వల్ల ఇవాళ భూసేకరణకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ భూసేకరణ చెయ్యాలన్నా ల్యాండ్ కాస్ట్ విపరీతంగా చెల్లించాలి. ఎందుకంటే భూసేకరణ చట్టం ఇచ్చిన అధికారం అది. ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1984లో ఆదిలాబాద్ CCI స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను CCI వెళ్ళాను, ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పర్సనల్ గా చూసిన అనుభవం ఉంది నాకు. కేశవరామ్ సిమెంట్ ను కూడా పర్సనల్ గా చూసిన అనుభవం ఉంది. మంచిర్యాలలో ACC సిమెంట్ కంపెనీ కూడా పర్సనల్ గా చూసిన అనుభవం ఉంది. అందువల్ల CCI 84లో నాకు గుర్తున్నంత వరకు చెప్పాలి, ఇక్కడ ఆదిలాబాద్ 79 ఆ ప్రాంతంలో భూసేకరణ చేసినట్టున్నారు కదా. 79లో అప్పుడు ఎంత ఎకరానికి 2-3 వేల రూపాయలు ఇచ్చి భూమి సేకరించాలి. ఇవాళ అదే భూమి సేకరించాలంటే కనీసం 3-4 కోట్లు ఇవ్వాలి. అంటే ల్యాండ్ కాస్ట్ భూసేకరణలో ఎంత కీలకమో చెప్తున్నాను. అందుకని ఆ రోజు సిమెంట్ కంపెనీ పెట్టడానికి వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ల్యాండ్ కాంపోనెంట్ చాలా స్వల్పము. ఈ రోజు భూసేకరణ చట్టం రావడము,
భూముల ధరలు పెరగడము, ల్యాండ్ కమాడిఫై అయింది. 1979లో ల్యాండ్ కమాడిఫై కాలే. ల్యాండ్ మీకు హైదరాబాద్ లో శివన్ దగ్గర 70 రూపాయల గజం 1979లో. ఇవాళ ఎంత గజమో మీరు లెక్క తీయండి. కొండాపూర్లో 1993లో 60 రూపాయల గజం, ఇవాళ 2 లక్షల గజం. అండ్ ఆ రోజు 20,000 ప్లాట్, ఇవాళ 6 కోట్లు. అందువల్ల ల్యాండ్ కమాడిఫై అయింది, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగింది, ల్యాండ్ అక్విజిషన్ చట్టం వచ్చింది, ప్రజలు ల్యాండ్ తో ఉన్న బంధం పెరిగింది. అందువల్ల ఇవాళ కొత్తగా ప్లాంట్ పెట్టాలంటే 40 to 50% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ల్యాండ్ మీద పెట్టాలి. కానీ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ కు 772.95 రైట్ 772.95 7 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇది ఓన్ ల్యాండ్. ఇది కాక 1506.90 1506.90 ఎకరాల లీజ్ ల్యాండ్ ఉంది. అంటే సుమారు 2300 ఎకరాల ల్యాండ్ ఉంది. 2300 ఎకరాల ల్యాండ్ ఉంది. 48 మిలియన్ టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉంది. సమీపంలో మీ కోల్ ఉంది. కన్జంప్షన్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఏంటంటే ఆదిలాబాద్ లో పొలిటికల్ విల్ లేదు. అది ప్రాబ్లం. అది ఎక్కడ సూపర్ మార్కెట్లో కొంటే దొరికేది కాదు. అది ఆ పొలిటికల్ విల్ ఆదిలాబాద్కు లేకపోవడమే మన కర్మ. ఇలా ఆదిలాబాద్ రెయిన్ఫాల్ ఆ తెలంగాణ రెయిన్ఫాల్ కన్నా ఎక్కువ. ఆదిలాబాద్ చుట్టూ నదులున్నాయి, గోదావరి, పేనుగంగా. కానీ ఆదిలాబాద్ మాత్రం కరువుతూ ఉంటుంది. ఎందుకుంటుందంటే లేని పొలిటికల్ విల్లే. ఆ పొలిటికల్ విల్ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల ప్రజల్ని మనం సమీకరించగలిగితే వస్తుంది. ఎందుకంటే అవర్ మారల్ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా వినాల్సి వస్తుంది. అదే ఇటీవల కాక్రోచ్ల ఉద్యమ అడ్వాంటేజ్. పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్ ఈ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ కన్నా బలమైంది. అందువల్ల ఆదిలాబాద్ పవర్ ప్లాంట్ ఎందుకు అవసరం? ఇక చివరగా ఇవాళ దేశంలో ఎందుకు సిమెంట్ డిమాండ్ పెరుగుతోంది? సిమెంట్ అవసరంలో 60% సిమెంట్ కన్సంప్షన్ హౌసింగ్ సెక్టర్ ఉంటుంది. ఇవాళ మీరు అర్బనైజేషన్ గణనీయంగా పెరుగుతుంది. 40% అయింది. రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. ఇండియా విల్ నో లాంగర్ లివ్ ఇన్ విలేజెస్. అర్బన్ డిమాండ్ అర్బనైజేషన్ అవుతున్న కొద్దీ మీకు హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ మీరు దేశంలో హౌసింగ్ డిమాండ్ అండ్ సప్లై మధ్య మ్యాసివ్ గ్యాప్ ఉంది. భారతదేశంలో ఎవరేజ్ ఏజ్ 29 ఇయర్స్. మన దేశ సగటు వయసు 29 ఏళ్లు. మన చైనా అమెరికాలో సగటు వయసు 37 ఏళ్లు. జపాన్లో సగటు వయసు 48 ఏళ్లు. ఈ సగటు వయసుకు మా సిమెంట్ ప్లాంట్కి ఏంటి సంబంధం సార్ అనొచ్చు. 48 ఏళ్ళోడు ఇక ఇల్లు కట్టడు, ఆల్రెడీ కట్టుంటాడు. కానీ 29 ఏళ్ళోడు గ్యారెంటీగా భవిష్యత్తు ఇల్లు కట్టాల్సిందే. మీకు 29 ఇయర్స్ లో ఉన్న వాళ్ళలో 90% మందికి ఇల్లు ఉండదు. అంటే ఇండియా ఈజ్ యంగ్ నేషన్ కనుక ఈ దేశంలో ఇండ్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్న దానికి కారణంగా చెప్తున్నాను. అంటే మీకు యంగర్ పాపులేషన్ ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశంలో హౌసింగ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లలో కూడా చూస్తాం, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉంటారు ఉమ్మడి కుటుంబం. తర్వాత కొడుకు పెళ్ళైతుంది, వాడుకో ఇల్లు అవుతుంది. తర్వాత ఇంకో బిడ్డకు పెళ్ళైతుంది, బిడ్డకో ఇల్లు అవుతుంది. ఆ తర్వాత ఇలా ఇల్లు పెరుగుతుంటాయి. ఒక్క ఇల్లు కాస్త 3 ఇల్లు 4 ఇల్లు అవుతాయి. అందువల్ల భారతదేశానికి ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ రీత్యా హౌసింగ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది దేశంలో. ఇక రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. 20% ఆఫ్ సిమెంట్ కన్సంప్షన్ ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైల్వేలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్లు, ఇవన్నీ దేశంలో పెరుగుతున్నాయి. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రేటు జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే రాబోయే కాలంలో హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరుగుతోంది కనుక సిమెంట్ డిమాండ్ అనివార్యంగా పెరుగుతుంది. ఇక కోల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పాను. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి కోల్లో కేవలం 3 to 4% మాత్రమే సిమెంట్ ఇండస్ట్రీకి వస్తుంది. అందువల్ల మీకు పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకుంటున్నారు. కోల్ దిగుమతి చేసుకున్నప్పుడల్లా కాస్ట్ పెరుగుతుంది. ఉదాహరణకు మీకు ఆ మధ్య ఇంటర్నేషనల్ కోక్ అంటే కోల్
ప్రైస్ 17% పెరిగితే సిమెంట్ రేటు 75 రూపాయలు పెరిగింది. కానీ ఆదిలాబాద్ లో ఉన్న కంపెనీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సింగరేణి కాలరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ